హలో ఎవ్రీవన్. ఇవాళ నేను రాగి రొట్టి ప్రిపేర్ చేస్తున్నానండి. అది హెల్తీగా జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ నేనైతే రాగి పిండి తీసుకున్నాను 2 కప్స్. దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకున్నాను అనమాట, తురిమి. సో యాక్చువల్గా రాగి రొట్టి అనేది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేనైతే ఎస్పెషల్లీ మనకి డైట్లో ఉన్నప్పుడు రాగి చాలా యూస్ అవుతుంది. అందుకే నేను ఇవాళ రాగి రొట్టి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చి నేను కొంచెం కొత్తిమీర, స్పినాచ్, పాలకూర ఉంటుంది కదా, దాన్ని ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. నాకు ఆల్మోస్ట్ ఆల్ వెజ్జీస్ మెయిన్గా ఎస్పెషల్లీ ఆకులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఫైనల్గా కొద్దిగా సాల్ట్, సెస్మిన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా అంతా కలిపేసుకోవాలన్నమాట స్పూన్తో. మీకు చేత్తో బాగా కలుపుకున్నారనుకోండి, ఇలా ప్రెస్ చేస్తూ, అప్పుడు రొట్టి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందంట, మా మమ్మీ చెప్పింది. సో ఫైనల్గా అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. రాగి పిండిని ఎప్పుడైనా సరే రొట్టి చేసుకునేటప్పుడు ఎక్కువ హాట్ వాటర్ కాకుండా, కొంచెం మరీ అంత చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో కలుపుకుంటే రొట్టి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా హాట్ వాటర్ ఎక్కువ వేసామనుకోండి, రొట్టి అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఫైనల్గా అయితే నేను కొంచెం హాట్ వాటర్ని మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కలిపేసుకున్నాను అనమాట. పిండి అయితే చాలా బాగా వచ్చింది. సో దీనికి కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ చేశాను, పచ్చి కొబ్బరి చట్నీ. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, వన్స్ ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ లాస్ చేసేవాళ్ళు, డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ హాట్ వాటర్ వేయగానే చేయబెట్టకుండా ఇలా స్పూన్తో కలుపుకోండి. కొద్దిగా చల్లారాక ఇలా ప్రెస్ చేసుకున్నారంటే ముద్దలాగా అయిపోతుంది. ఫైనల్గా అయితే పిండి రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక పేపర్ మీద ఇలా రొట్టెలాగా ఒత్తేసుకొని కాల్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను. పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తింటారు. మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫైనల్గా అయితే రాగి రొట్టి ప్రిపేర్ అయిపోయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Bye bye.